భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరందరూ వచ్చి స్వాగతం తెలిపినారు. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి క్యామ మల్లేష్ గారు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి. ఆయన మంచి అనుభవం ఉన్న నాయకుడు, పట్టుదల ఉన్న నాయకుడు, నిజాయితీ ఉన్న నాయకుడు. ఆయన గెలిచినట్టయితే బ్రహ్మాండంగా మీ సేవలో 24 గంటలు పనిచేసే వ్యక్తి. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఆయన డబ్బుల కోసం రాలే. ఆయన మంచి ఆస్తిపరుడు, మంచి చదువుకున్నవాడు, రాజకీయంగా నిటారుగా అనుభవం ఉన్న వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే ప్రజలకు తలలో నాలుకలాగా ఉంటారు, మీలో ఒకటిగా ఉంటారు. బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి క్యామ మల్లేష్ గారిని గెలిపించాలని నేను పేరున మీ అందరినీ కోరుతా ఉన్నా. మా కార్యకర్తలతో, నాయకులతో నేను కోరుతా ఉన్నా, దయచేసి ఈరోజు చూపించిన ఉత్సాహాన్ని 7 నియోజకవర్గాలలో మీరు 13వ తారీఖు వరకు చూపించి మల్లేష్ గారి కారు గుర్తుకు ఓటేపించి బ్రహ్మాండంగా కారు గుర్తు గెలిపించాలని, కేసీఆర్ కంఠంలో ప్రాణముండంగా మీతో ఉంటాడని, మీకోసమే ఉంటాడని మరొక్కసారి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, జై తెలంగాణ, కారు గుర్తుకే. ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పండి స్లోగన్. జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉంది. ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా? బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు, మేక్ ఇన్ ఇండియా, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. ఏమైనా లాభం జరిగిందా ఎవరికన్నా? ఈరోజు ఏం జరుగుతా ఉంది? ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది, ఇంకో పార్టీ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుని మీద ఓట్లు పెట్టుకుంటుంది. ఒకడేమో ఓట్లు, ఒకడేమో ఓట్లు. ఇదే జరుగుతుంది కదా. ఈ 2 పార్టీల నాటకాలు భువనగిరిలో చాలా పెద్దగా వినాలి. ఒకడొస్తాడు బీఆర్ఎస్ బీజేపీకి బి టీం అని కూడా అంటాడు. వీడు వాడిని అంటాడు, వాడు వీడిని అంటాడు. కానీ భువనగిరిలో జరిగింది ఏందండి? భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ 2 మిలాఖత్ అయిపోయి మున్సిపల్ బీఆర్ఎస్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ వాడు చైర్మన్, బీజేపీ వాడు వైస్ చైర్మన్. ఈ మాట నిజమేనా? మరి ఎవడు ఎవనికి